అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న ఎద్దులు వచ్చేసి మా మామయ్య గారివి. ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం అంజనాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. సో ఎద్దులు ఆవులు పెంచుకోవడం వల్ల మనం ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా, ఎన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినా, ట్రాక్టర్స్ ఉన్నా కూడా సో మనం పశువులతో ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు. ఈరోజు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే యూరియా, డిఏపిల కోసం వ్యవసాయ మార్కెట్లలో అలానే గ్రోమర్ లాంటి సెంటర్లలో లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి న్యాచురల్గా తయారయ్యేటువంటి ఎరువుని మనం ఉపయోగించుకొని పశువులతో వ్యవసాయం చేయడం అనేది చాలా మంచిది దేశానికి. రైతు వెన్నెముక లాంటి వాడు దేశానికి. రైతుకి ఎద్దులు, పశువులు, ఆవులు అనేవి వెన్నెముక లాంటివి నా దృష్టిలో. ఇవి చాలా ఫ్రెండ్లీ ఎద్దులు, ఎవరిని పడవు, మీకు నేను చూపిస్తాను. కాకపోతే పశుపోషణ భారంగా మారింది. ఎందుకంటే అన్ని ధరలు పెరిగాయి, దానా ధరలు పెరిగాయి, గడ్డి మోపు కూడా పెరిగినాయి అన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అన్నీ రైతులకి ఒక శాపంగా మారుతున్నాయి అన్నమాట. సో ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా సో రైతుకి అప్పులు పాలవడం అనేది కామన్గా మారిపోయింది. చాలామంది రైతులు పాపం వ్యవసాయం చేయలేక కొన్ని చోట్ల అపార్ట్మెంట్స్ దగ్గర వాచ్మెన్గా కూడా ఉంటున్నారు. ఇవి చాలా ఫ్రెండ్లీ అన్నమాట ఎద్దులు.